నిన్న రోజా సల్మాని గారు ఒక మాట అంటా ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలు సేఫ్‌గా ఉన్నారు. భద్రంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరుగుతా ఉన్నాయని చెప్పి నిన్న మహిళా దినోత్సవం రోజు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వెలిగించిన పరిస్థితి. అసలు మహిళల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడే కనీస హక్కు కూడా వైసీపీ వాళ్ళకి ఎస్పెషల్లీ రోజా లాంటి వాళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకని అంటే అసలు ఒక సామెతను గనక మనం అన్వయించుకుంటే చెప్తే రోజానే చెప్పాలి, వింటే మేమే వినాలన్నట్టు ఉందండి మహిళలు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆయన ఏదో మహిళలు చాలా బాగున్నారని చెప్పని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు. మళ్ళీ రోజా కూడా మాట్లాడుతుంది. ఏం బాగున్నారు, గర్భిణీ స్త్రీలు లేదంటే బాలింతలు అని చెప్పని చూడకుండా రాజధాని మహిళల పైన బూటకాలతో తన్నిచ్చి అరాచకంగా ఈడ్చుకుని పోవడమా? అప్పుడు మీ పాలనలో మహిళలు బాగుండడము, లేదంటే హక్కుల కోసం జీతాలు పెంచమని పోరాడినటువంటి ఆశన్ వర్కర్లని ఇదే విజయవాడ నడి రోడ్డు పైన మగ పోలీసులు ఇలాగా జుట్లు ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీసు వ్యాన్లు ఎక్కించడమా వాళ్ళు బాగున్నది? అంతెందుకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే కూతవేటు దూరంలోనే అత్యాచారం చేయబడి ఆ తర్వాత అసలు ఆయన ఒక్కసారి కూడా ఎన్ని వందల మంది పైన వేలాది మంది పైన అత్యాచారాలు చేసే హత్యలు జరిగాయి. ఇదే మనకి చిలకలూరుపేట దగ్గర అనుకుంటే ఎక్కడో ఒక అబ్బాయిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అనుకున్నప్పుడు నడి రోడ్డు పైన పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడలేదు. అప్పుడు ఈ రోజా ఏమైపోయింది? అప్పట్లో 2 సార్లు మహిళా మంత్రిలాగా హోంమంత్రిలాగా చేసినటువంటి ఆ మహిళలు ఏమైపోయారు పార్టీలో? ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయి కల్తీ మద్యాన్ని తాగేసి కొన్ని ఏమంటారు ఎంతమంది పైన అత్యాచారాలు జరిగాయి. దానికి వాళ్ళ అసమర్థ పాలన కారణం కాదా? ఇదే వీళ్ళు మద్యం కోసం అని చెప్పని కక్కుర్తి పడి కొన్ని వేల మంది మహిళల పుస్తలు తగ్గిపోయినాయి. వాళ్ళ ఈ రోజున మా కూటమి పాలన గురించి మాట్లాడేది. కూటమి పాలనలో ఈగల్ సెల్ పెట్టాము, పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది, కానీ అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి. దానిపైన కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక మహిళలకు సంబంధించిన సూపర్ 6 అని చెప్పనంటే కనుక ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా మేము ఆ రోజు నుంచి నెరవేర్చుకుంటూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి నిజంగా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చునుంటే, నవరత్నాలు నెరవేర్చునుంటే ఆయనకి ఇదే మహిళా ఓటర్లు ఎందుకు ఓటేయలేదు? మరి ఓటు వేయనందుకే కదా 11 సీట్లు వచ్చాయి. మాట్లాడే ముందు ఏదైనా ముందు వెనుక చూసుకొని మాట్లాడాలి. వాళ్ళ మాటలకు ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ లోన్లు కూడా వాళ్ళ సొంతానికి వాడుకున్నారు. నిధులు మళ్ళీ చేసుకున్నారు. మహిళలకు ఇవ్వాల్సిన లోన్లు కానీ, మహిళలకు ఇవ్వాల్సిన సబ్సిడీ లోన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ సొంతానికి వాడుకున్నారని చెప్పి అంటా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంఎస్ఎంఈలు మొత్తం చచ్చిపోయాయి. అంటే దాదాపు పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఎక్కడ ఎటువంటి బ్యాంకులు పట్టించుకునే వాళ్ళు లేరంటే బ్యాంకులు ప్రజల్ని పట్టించుకునే వ్యవస్థ లేదు. అప్పట్లో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అధికారులు కూడా రాష్ట్రం సంబంధించిన వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. మహిళలు కేవలం ఆయన ఏమనుకున్నాడు, నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు వస్తున్నాయని చెప్పని అనుకున్నాడు తప్పితే మహిళల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వాటిని బయటికి తీసి వారు స్వయం ఉపాధి పెంచుకునే విధంగా ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఆసరాన్ని ఇచ్చింది లేదు. మా ప్రభుత్వంలో మొన్న కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాము ఎంతటి సహకారాన్ని అందిస్తుందో, అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కానీ, డ్వాక్రా గ్రూప్స్కి కానివ్వండి, మహిళలకు కానీ ఎన్నో రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మహిళలు ముఖ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు తెలుసు మా ప్రభుత్వము. అట్లాగా మనలో ఉన్నటువంటి మహిళల్లో ఉన్నటువంటి స్కిల్స్ పెంచుకోవడము, దానికి తగినటువంటి ప్రోత్సాహకాలను తీసుకొని స్వయం ఉపాధి పెంచుకోవడం అనేది మా ప్రభుత్వంలో జరుగుతుంది. ఎంఎస్ఎంఈలు మళ్ళీ చాలా తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కొత్త వాళ్ళు కూడా మంచి బిజినెస్లు పెట్టుకున్నారు. చిన్నైనా ఏదైనా సరే పెట్టుకుంటున్నారు. అసలు పెద్ద పెద్ద పరిశ్రమలు లాంటివి కేలాంటివన్నీ పరిగెత్తి పారిపోయేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇంకా వాళ్ళ పరిశ్రమల గురించి మాట్లాడడం అంటే ఇంకేదో ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. అంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసము ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ మర్చిపోతున్నటువంటి ప్రజలకి మేము ఉన్నాము అని చెప్పని అనుకోవడం కోసమని లేనిపోని నిందలు కూటమి ప్రభుత్వం పైన వేస్తున్నారు. అంటే లేనిపోని నిందలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ చూసుకుంటే కానీ ప్రతి విషయంలో కూడా ఏం జరిగినా కానీ శంకుస్థాపన చేసినా అది మేమేం చేసాము, ఒక అభివృద్ధి చేసినా అది మేమే చేసామని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. కానీ ఎందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఒకటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవడం అని కాదండి, ప్రజలు తీర్పునిచ్చేశారు కదా. ఇది ప్రజాస్వామ్యం ఉన్నాము, మనకి ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళు అవతల పక్క ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమంటారు ఆయన అబాస్పాలు అవుతున్నాడు. పీపీపీ విధానం అని చెప్పని అన్నాడు, దాంట్లో అబాస్పాలు అయిపోయాడు. మొన్న వచ్చినటువంటి గూగుల్కి సంబంధించిన విశాఖలో గూగుల్కి సంబంధించి వచ్చింది. ఆ సుందర్ పిచాయ్ చెప్పారు ఎవరి హయాంలో వచ్చాము అని చెప్పని. అదాని గురించి అని మాట్లాడాడు. అదాని వెంటనే తెల్లారి ట్వీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది, అంటే ఫస్ట్ ఎన్డీఏ కూటమి పాలనలో ఉన్నప్పుడు అని చెప్పని. ఇలా వీళ్ళకి ఏంటంటే
ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు రాజమందిరంలో కూర్చున్నాడు తప్పితే పరదాలు కట్టుకొని బయటకు వచ్చి వాస్తవంగా అసలు తన పాలన ఎలా ఉంది, ఏం అభివృద్ధి జరుగుతుంది అనేది పట్టించుకోవాలా. ఆయన అనుచరులేమో దందాలు చేసుకుంటూ పూర్తిగా అక్రమంగా ఇసుక మైనింగ్లు అనుకోండి, ఇంకా ప్రతి ఒక్కటి ఆఖరికి పరిశ్రమల నుంచి కూడా అవినీతికి వాళ్ళు బెదిరి అంటే లంచాలు తీసుకునే విధంగా వాళ్ళు పారిపోయేలాగా చేశారు. ఆయనకి ఏం తెలుసు అసలు పరిశ్రమ అంటే ఏంటి, వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళకి ఏం కావాలనేది ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. అంటే ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో శంకుస్థాపనలు జరిగినాయో ఇప్పుడు మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమ్మకంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ కొత్త కంపెనీలు కూడా ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసింది ఏం లేదు కదా, ఆ క్రెడిట్ చోరీని నమ్మలేదు కాబట్టి. ఆయన పాలన 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఏం చేయలేదు, అది ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన పరువు ఆయన తీసుకుంటున్నారు. మా ప్రభుత్వం అంటారా లీగల్గా, అంటే ఏదైనా నిజంగానే ప్రభుత్వం వరకు వచ్చి ఈ నిందలు రాజకీయాల్లో కొంచెం సహజంగా, ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజలే మా ఓటర్లు మా దేవుళ్ళు అనుకుంటాం కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళు కల్తీ లిక్కర్ వచ్చింది చర్యలు తీసుకుంటున్నాము, కల్తీ లడ్డు విషయం వచ్చింది, అసలు సింథటిక్ లడ్డు సింథటిక్ నెయ్యి వచ్చింది చర్యలు తీసుకుంటున్నాము. ఇలా ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాటిని తీస్తున్నాము, మిగతాదంతా మేము ప్రజలకి వదిలేసాము. ఎందుకంటే వారే సరైనటువంటి జడ్జిమెంట్ ఇస్తారు. అంటే చూసుకుంటే కనుక పరిపాలన విషయంలో చూసుకుంటే కనుక ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీజేపీకి, జనసేన, టీడీపీ కావచ్చు, అటు చూస్తుంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది అయితే మేము లక్ష్యంగా పెట్టుకున్నామో అది మనము ఆ ఫ్రూట్స్ని కూడా అంటే ఫలితాలను చూస్తున్నాము. గడిచిన 18-19 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 5 లక్షల కోట్లకు పైగా కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాయి. మనం అన్నీ కూడా మళ్ళీ కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. అటు స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేదంటే సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, పెద్ద ఎత్తున కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం లాగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరుగుతుంది. మొన్న పోయిన సంవత్సరం బడ్జెట్లో చూస్తే కేంద్ర బడ్జెట్లో 4% బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. మనం ఈరోజు చూస్తున్నాం రాజధాని ఎంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, పోలవరం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే దగ్గర 2 లక్షల కోట్ల హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్కి మన శంకుస్థాపన జరగడం, అభివృద్ధి అనేది చూస్తున్నాం. ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. ఈ రెండింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోదీ గారు కట్టుబడి ఉన్నాం. బీజేపీ అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా దాన్ని బాగా ముందు తీసుకొని పోతుంది.